ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వకు గండ్లు పడ్డాయి. వెల్దండ మండలం బర్కత్పల్లి గుండాల శివార్లలో ఉన్న D82 కాల్వకు 2 చోట్ల గండ్లు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ కాల్వకు పలుమార్లు గండ్లు పడ్డాయి. దీంతో కాల్వ కింద ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. 3 రోజులైన అధికారులు స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వకు గండ్లు పడ్డాయి. వెల్దండ మండలం బర్కత్పల్లి గుండాల శివార్లలో ఉన్న D82 కాల్వకు 2 చోట్ల గండ్లు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ కాల్వకు పలుమార్లు గండ్లు పడ్డాయి. దీంతో కాల్వ కింద ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. 3 రోజులైన అధికారులు స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువ గండి పడితే ఇప్పటి వరకు అధికారులు స్పందిస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మడి అధికారులు స్పందించేది. ఇప్పటి వరకు ఒక్క అధికారు కూడా స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తలేడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అధికారులు వస్తలేరు. అధికారులకు నేను ఫోన్ కూడా చేసిన ఇందాక. ప్రభుత్వం ఎమ్మడే స్పందించి అధికారులను అలర్ట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బర్కత్పల్లి శివార్లో గల D82 కాలువ తెగి ఒక 2 రోజులు అవుతుంది. మీ గవర్నమెంట్ వచ్చాక మీ యొక్క ఎమ్మెల్యే అయినాక ఇప్పటికీ 8 సార్లు D82 కాలువ తెగిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు? మీ అధికారులు ఏం పని చేస్తున్నారు? గత ప్రభుత్వంలో కాలువ తొయించినాక 10 ఏళ్లలో ఒక్కసారి కూడా D82 కాలువ గండి పడలేదు. మీ ప్రభుత్వంలో ఇప్పటికీ 8 సార్లు, గత 2 నెలల నుంచే 8 సార్లు గండి